పెందుర్తి మండలం నరవ ప్రాంతంలో జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగింది. రమేష్ బాబు ఇంటింటికి వెళ్లి ప్రచార కరపత్రాలను ఓటర్లకు అందించారు. రమేష్ బాబు మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా అనేక ప్రాంతాల ప్రజల నుంచి వైసీపీ ప్రభుత్వంపై అడుగడుగునా ప్రజా వ్యతిరేకత కనిపిస్తుందన్నారు. గత 5 సంవత్సరాల నుంచి ప్రజలను అనుభవించిన అనేక ఇబ్బందుల నుండి ప్రజలను పట్టించుకునే విధానాన్ని కక్ష సాధింపు చర్యల నుంచి విసిగిపోయారని చెప్పారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పంచకర్ల సభలో నరవ గ్రామ ప్రజలు అన్నారు. రాష్ట్రంలో అటు అధినేత ఇటు స్థానిక నాయకులు ప్రజల నుంచి ప్రభుత్వ ప్రైవేట్ స్థలాలను దోచుకుంటున్నారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వస్తే నిరుద్యోగ సమస్య తీరుతుందని, అందుకుగాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పంచకర్ల రమేష్ బాబుకు, ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ను గెలిపించాలని ప్రజలకు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు సెరగడం నూకరాజు, కర్రి కోటేశ్వరరావు, మళ్ళ రమేష్, దొడ్డి మహేశ్వరరావు, పొలమరశెట్టి నూకరాజు, మళ్ళ శంకర్రావు, దొడ్డి వెంకటేష్, తాతబాబు, దొడ్డి చక్కెరి, సెరగడం సిద్ధు, సెరగడం గణేష్, పొలమరశెట్టి నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఇప్పుడు కోటనరులో ఉన్నాం. ప్రజల బ్రహ్మరథం పడుతున్న విధంగా పర్యటన చాలా లేటుగా సాగుతూ ఉంది. ఎక్కడికెక్కడ నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. అడుగడుగునా ప్రభుత్వం మీద వ్యతిరేకత కనపడతా ఉంది. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం 5 సంవత్సరాలను చేసిన తప్పులు కానీ, ప్రజలను పట్టించుకోని విధానం కానీ, కక్ష సాధింపు చర్యలు కానీ ప్రజలు విసిగి వేసారిపోయారు. అందుకు అడుగడుగునా మాకు బ్రహ్మరథం పడుతూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారు కలిసిన ఈ కూటమి ప్రభుత్వం రావాలని చెప్పి దీవిస్తూ, హారతులు పడుతూ, తిలకాలు దిద్దుతూ, మమ్మల్ని అడుగడుగున పూలు చల్లుతూ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ గతంలో ఎప్పుడూ లేని విధంగా 5 సంవత్సరాల అభివృద్ధి అనేది దాన్ని పట్టించుకోకుండా, ఒక చిన్న రోడ్డు కానీ కాలువ కానీ నిర్మించకుండా 5 సంవత్సరాలు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక రకంగా దోస్తే, వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరికి అందినట్టుగా వాళ్ళు దోచేసి, దోపిడీ దొంగల్లాగా ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ పంచుకుంటూ ఉన్నారు. ప్రజలు అడుగడుగున వాళ్ళు చేస్తున్న అరాచకాలు చెప్తూ ఉంటే, అసలు ఒక వ్యాపారస్తుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చేసి చూపించాడు జగన్. ఆ రోజు గెలవకముందు ఒక్క అవకాశం ఏముండే అంటే ప్రజలు పాపం ఒక్క అవకాశం ఇస్తే మనకేదో చేస్తాడేమో అనుకున్నారు. కానీ ఆ ఒక్క అవకాశం ఆయన కోసం అడిగాడని చెప్పి తెలుసుకోవడానికి 5 సంవత్సరాలు పట్టింది. అందుకే ప్రజలు ఎప్పుడు 13వ తారీఖు వస్తుందా, ఎప్పుడు ఈ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పి గద్దె దించుదామని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తవల, రాజధాని కట్ల, రైల్వే జోన్ తేల, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపల, అలాగే ఈ స్పెషల్ స్టేటస్ కోసం కూడా పోరాడిన దాఖలాలు లేవు. కేవలం గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైనా ప్రశ్నిస్తే మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తుందేమన్న భయంతో 5 సంవత్సరాలు అభద్రతా భావంతో పాలించాడు. ప్రజలకు అది అర్థమైంది. ఇంకా ఆయన వల్ల ఉపయోగం లేదు. ఆయన ఇంటికి సాగనంపడానికి 13వ తారీఖు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. లేదైనా ఇక్కడ ఎక్కువసేపు ఉండడానికి సారథి రెడీ ఉన్నారు.